సో ఇదేంటంటే ఒక ఇంపార్టెంట్ అప్డేట్. బేసిక్‌గా ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు మార్చ్ 5th నుంచి ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్. సో ఇక్కడేంటంటే మార్చ్ 5th వచ్చి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, అలాగే మార్చ్ 6th వచ్చి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఇది తెలంగాణకు సంబంధించింది. ఆల్రెడీ మనము ఏపీకి సంబంధించి ఇంటర్మీడియేట్ షెడ్యూల్ అయితే ఆల్రెడీ ప్రీవియస్‌గా డిస్కస్ చేసాం. సో ఒకసారి మనకు ప్రీవియస్ వీడియో అయితే చెక్ చేస్తే మీకు ఉన్నాయన్నమాట. అలాగే ఫిబ్రవరి 2nd, 3rd నుంచి ఫిబ్రవరి 22nd వరకు మీకు ప్రాక్టికల్స్ అయితే ఉన్నాయి. సో ఇది తెలంగాణ బోర్డు సంబంధించి ఉన్నటువంటిది. బేసిక్గా ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇంటర్మీడియట్కి అలాగే మీకు ఎంసెట్ అలాగే జేఈకి ఉన్నటువంటి షెడ్యూల్ చూసినప్పుడు సో మీకు టైమ్స్ అనేవి తర్వాత ఈవెన్ ఓకే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత జేఈకో లేదంటే మనము లేదా ఎంసెట్కో అనుకునే దానికంటే కూడా ఎప్పటి నుంచైనా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. దీనికి సంబంధించి మీకు ఇంటర్మీడియట్కి అలాగే జేఈ కానీ ఎంసెట్కి కానీ లేదా ఈవెన్ నీట్కి కానీ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకు అందరికి ఉపయోగపడే విధంగా మనకేంటంటే కాంబో ఆఫర్ కింద బోత్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి కలిపి మనకు క్లాస్ అనేవి రన్ అవుతున్నాయి. సో మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. రైట్. సో అలాగే మీకు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అయితే మరిన్ని అప్డేట్స్ అయితే మనకు అప్డేట్లు అయితే ఉంటాయన్నమాట. సో వీటికి సంబంధించి సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ హైదరాబాద్ మనకు వచ్చినటువంటి న్యూస్ రీసెంట్గా మనకేంటంటే ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి మనకు ఫిబ్రవరి 3rd నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి 22nd వరకు ఉన్నాయి. సో అలాగే మనకు ఈ 30th అయితే మీకు ఈవీ ఎన్విరాన్మెంటల్కి సంబంధించి ఉన్నటువంటి ఎగ్జామ్ అయితే ఉంది. సో అలాగే మీకు ఈ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఎంపీసీ అలాగే బైపీసీ వాళ్ళకు మెయిన్ సబ్జెక్ట్స్ అయితే మనకు మార్చ్ 19th, అలాగే సెకండ్ ఇయర్ వాళ్ళకైతే మార్చ్ 20th అయితే క్లోజ్ అవుతాయి అన్నమాట. అంటే మనకు మార్చ్ 19th, 20thకి ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ క్లోజ్ అయితే తర్వాత ఈ మెయిన్గా ఉన్నటువంటి ఈ జేఈ ఎగ్జామ్కి అంటే మనకు ఎవరైతే సెషన్ 2 అయితే జేఈ రాస్తారో వాళ్ళకి ఓన్లీ 11 days మాత్రమే టైం ఉంది అనేది ఇక్కడ చెప్పారనమాట. అంటే జేఈ మెయిన్స్ మనకు సెకండ్ ఫేజ్ అయితే ఏప్రిల్ 1st నుంచి ఏప్రిల్ 8th ఈ మధ్య అయితే డేట్స్ ఉండే అవకాశం అయితే ఉంది. సో అలాంటప్పుడు మార్చ్ 20th మనకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే తర్వాత ఏప్రిల్ 1st అంటే ఓన్లీ 11 days మాత్రమే ఉంది. అంటే నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్గా చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనకు సెషన్ 1 రాయాలా లేదా సెషన్ 2 రాయాలా జేఈ అనే దాని గురించి మీకు నేను వీడియో అయితే చేశాను. సో అందరికీ నేను చెప్పింది ఏంటంటే మీరు సెషన్ 1ని జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. సెషన్ 1 మీకు ఫుల్ వెయిటేజ్ అనేది ఉంటుంది. అంటే మీకు ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చు, అలాగే మీకు టైం కూడా ఉంటుందని నేను ప్రీవియస్గా చెప్పాను. సో కాబట్టి అదే విషయం ఏంటంటే మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో మీరు జేఈ మెయిన్స్ రాయాలనుకున్నా లేదంటే ఈవెన్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నీట్ రాయాలనుకున్నా కానీ మనకేంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత మీకు ప్రిపేర్ అవుదాం అనుకుంటే చాలా కష్టం అనమాట. సో కాబట్టి ముందు నుంచినే మీరు ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండాలి. దీనికి సంబంధించి ఆన్లైన్ క్లాస్ మీరు అలాగే మాక్ టెస్ట్లు ఇలాంటివన్నీ రాస్తూ ఆ క్లాసెస్లో ఏమైనా సిలబస్ ఏదైనా కవర్ అయిపోయినా ఆన్లైన్లో కానీ లేదా రికార్డెడ్ సెషన్స్లో కానీ ఇవన్నీ చూసుకుంటూ అట్ ద సేమ్ టైం ఏంటంటే కంబైన్డ్గా ప్రిపేర్ అయితేనే యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జేఈ మెయిన్స్ లేదంటే నీట్ ఇది ఏది రాకపోయినా ఒకవేళ మీకు సిమిలర్గా ఉన్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వేరే లైక్ మీకు విఐటి కావచ్చు లేదా ఎస్ఆర్ఎం కావచ్చు లేదా బిట్స్ కావచ్చు, ఓకే, అలా లేదా సియుటిఎస్ అని ఒకటి ఉంటుంది అనమాట ఇన్స్టిట్యూట్. సో అలాగే ఐసరు, నెస్ట్, ఇలా ఈవెన్ సిఎంసి వెల్లూరు, సో ఇలా డిఫరెంట్ కామ్డాక్ నాట్ ఓన్లీ ఫర్ ఎంసెట్ అనమాట. సో ఇవన్నిటికీ కూడా మీకు యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి ఆన్లైన్లో ఉన్నటువంటి క్లాసెస్ జూన్ వరకు అయితే ఉంటాయి. సో ఈవెన్ ఏప్రిల్ వరకు సిలబస్ అనేది కంప్లీట్ అయినా మీకు జూన్ వరకు కూడా క్లాస్ అనేవి మిగిలిన ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ కాంబో ఆఫర్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. సో ఇదివరకు మనం చెప్పిన విధంగా మీరు ఎగ్జామ్స్కి అయితే ఇంటర్మీడియట్కి యాజ్ వెల్ యాజ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కలిపి అయితే మీరు ప్రిపేర్ అవ్వడం అనేది చాలా బెస్ట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మనం ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్. ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. రైట్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.